ఎస్ఎంటీ అనేది ఎప్పుడైనా వ్యాలిడేట్ అవ్వాలి అంటే మనకి చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ కనబడాలి. మన బయాస్, టైం అన్ని అలైన్మెంట్ ఉంటే ఈ ఎస్ఎంటీ అనేది వర్క్ అయ్యే ఛాన్సెస్, కాన్ఫిడెన్స్ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీటీ 2022 మెంటర్షిప్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 21 అండ్ ఎపిసోడ్ 22. ఎపిసోడ్ 21 అది ఒక లైవ్ ట్రేడ్. ఓకే, ఐసీటీ ఎగ్జిక్యూట్ చేసిన లైవ్ ట్రేడ్. దాంట్లో మనకి వచ్చే యూజ్ ఏం లేదు. ఓకే, అంటే కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. సో ఎపిసోడ్ 22 స్మార్ట్ మనీ టెక్నిక్. ఓకే, ఎస్ఎంటీ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో కాన్సెప్ట్లోకి వెళ్తే ఏ కాన్సెప్ట్ అయినా ఫస్ట్ మనం ఫామ్ చేయాల్సింది ఏంటి? డైలీ బయాస్. సో మనం ఇక్కడ చూసుకుంటే మార్కెట్లో ప్రజెంట్గా ఇక్కడ మార్కెట్ అనేది ఈ ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ నుండి ఈ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ సైడ్ వెళ్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైస్ అనేది ఆల్రెడీ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది అండ్ పెద్ద పెద్ద డిస్ప్లేస్మెంట్స్తో, ఫేర్ వాల్యూ గ్యాప్స్తో ప్రైస్ అనేది కిందికి వెళ్తుంది. సో ఓకే, ఈ ఐఆర్ఎల్ నుంచి ప్రైస్ అనేది ఇప్పుడు ఈ ఈఆర్ఎల్ని టార్గెట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రైస్ అనేది ఈ ఐఆర్ఎల్ నుంచి మనకి ఈఆర్ఎల్కి వెళ్తున్నప్పుడు ఈ డే ప్రైస్ యాక్షన్ మనం చూసుకుంటే, డౌన్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ మనం చూసుకుంటే, ఓకే, ఇది 1 అవర్లో ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, 29th ఏప్రిల్. ఓకే, సో ఈ 29th ఏప్రిల్కి ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. ఓకే, 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ అనేది ట్రేడ్ అవుతూ ఇక్కడ నుంచి మనకి ఒక క్లియర్ రియాక్షన్ వచ్చింది. ఓకే, ఈ మినీ నాస్డాక్ అండ్ ఈ మినీ ఎస్ఎంపీ మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్టు మనం ఏం చూస్తాం? 8:30 AM ప్రైస్. ఓకే, మన బయాస్ బేరిష్ అయినప్పుడు ప్రైస్ అనేది 8:30 AM ఆర్ 9:30 AM పైన మ్యానిపులేషన్ ఇస్తే మనం మన బయాస్ సైడ్ ట్రేడ్స్ చూస్తాం. మన ఎపిసోడ్ అన్నీ చూసిన వాళ్ళకి, ఫస్ట్ నుంచి ఎపిసోడ్ 1 నుంచి ఇప్పటివరకు ఎపిసోడ్స్ అన్నీ చూసిన వాళ్ళకి ఇది తెలిసి ఉంటుంది. ఓకే, సో లోవర్ టైం ఫ్రేమ్స్లో చూసుకుంటే ఇది 15 minutes చార్ట్. 15 minutes చార్ట్ ఇక్కడ 8:30 AM మనకి ఓపెన్ అయ్యి ప్రైస్ అనేది 8:30 AM తర్వాత మన బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది ఇక్కడ ఈ స్వింగ్ హై. ఓకే, క్లియర్గా మీరు చూసుకుంటే ఇది మన స్వింగ్ హై. ఇక్కడ ప్రైస్ స్వింగ్ హై తీసుకొని మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో కన్ఫర్మేషన్స్ ఇచ్చిందా లేదా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇందులో ఎస్ఎంటీ ఎక్కడొస్తుంది అంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో ప్రైస్ అనేది ఇక్కడ ఫస్ట్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది. ఓకే, సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకొని మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో కన్ఫర్మేషన్ ఇస్తే మనం బై సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. బట్ మనం మన డైలీ చార్ట్లో చూసుకున్నట్టు మన ఓవరాల్ బయాస్ ఏంటి? బియరిష్. ఓకే, అందుకే ఈ బై సైడ్ ట్రేడ్స్ అనేటివి సస్టైన్ అవ్వవు మార్కెట్లో, ఎందుకంటే మన హయ్యర్ టైం ఫ్రేమ్ బయాస్ అనేది బియరిష్. ఓకే, సో ఇక్కడ 8:30కి ప్రైస్ అనేది బై సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి కన్ఫర్మేషన్స్ వచ్చినా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ప్రైస్ యాక్షన్ని ఇప్పుడు దీంట్లో ఎస్ఎంటీ రోల్ ఎక్కడుంది అసలు? బ్రదర్, మీరు ఎస్ఎంటీ గురించి వీడియో అన్నారు కదా, ఎస్ఎంటీ రోల్ ఎక్కడుంది ఇందులో? ఓకే, సో ఎస్ఎంటీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, మనకి కోరిలేటెడ్ పేర్స్ ఏంటి అన్నది మనం ఎపిసోడ్ 4 or 5లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫ్యూచర్స్లో కోరిలేటెడ్ పేర్స్ ఏంటి? ఎస్ఎంపీ, ఎన్క్యూ అండ్ డవ్ అంటే US30. ఓకే, US30, NAS 100, ఎన్క్యూ అంటే NAS 100, ఇది ఈమెనీ ఎస్ఎంపీ అంటే S&P 500. ఓకే, ఇది ఇండెక్సెస్లో అండ్ ఇది ఫారెక్స్లో. ఇవి 3 కోరిలేటెడ్ పేర్స్. అంటే ఈ పేర్స్ అన్నీ ఎప్పుడు కానీ ఒకటే డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. ఓకే, ఈ ఒకటే డైరెక్షన్లో వెళ్తున్న పేర్స్లో మనకి ఈ ఎస్ఎంటీ అనేది ఫామ్ అయితే, ఎస్ఎంటీ అంటే ఏంటి? మనం నిన్న ఒక షార్ట్ వీడియో చేసుకున్నాం. ఎస్ఎంటీ అంటే ఏంది? ఒక పేర్లో ఈ హై అనేది తీసుకుంటే ఇంకో పేర్లో ఈ హై అనేది తీసుకోదు. అండ్ దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎస్ఎంటీ అనేది మనకి మార్కెట్లో రివర్సల్స్ అండ్ ఎక్స్పాన్షన్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కీ టైం ఇక్కడ 8:30 తర్వాత మనకి కీ టైం స్టార్ట్ అయింది మార్కెట్లో. 8:30 నుంచి 10 or 11 వరకు మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టు. సో ఇక్కడ కీ టైంలో మనకి ఎస్ఎంటీ ఫామ్ అయ్యి మనకి కన్ఫర్మేషన్స్ ఇస్తే అలాంటప్పుడు మనకి ఆ రివర్సల్స్ ఆర్ ఎక్స్పాన్షన్ అనేటివి మార్కెట్లో సస్టైన్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ర్యాండమ్ టైంలో ఫామ్ కాకుండా మనకి ఒక కీ టైంలో ఫామ్ అయితే ఆ ఎస్ఎంటీ అనేది సస్టైన్ అవుతుంది మార్కెట్లో. అది కీ టైంలో ఫామ్ అవ్వకపోతే మేబీ మనకి ఫేక్ ఇచ్చి మళ్ళీ ఒక ఎస్ఎంటీ ఫామ్ చేసి మళ్ళీ మనకి కన్ఫర్మేషన్స్ ఇవ్వచ్చు. అది సెకండరీ. బట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మనకి ఎస్ఎంటీ అనేది కీ టైంలో ఫామ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఈ నాస్డాక్లో ఇక్కడ ప్రైస్ అనేది ఈ హై తీసుకుంటుంది. బట్
S&P 500 చూడండి, ఈ హై తీసుకోవట్లేదు. సో ఇక్కడ మనం ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవచ్చు? సో SMT అనేది ఎప్పుడైనా వ్యాలిడేట్ అవ్వాలి అంటే మనకి చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ కనబడాలి. ఓకే, CISD ఫామ్ అవ్వకుండా SMT ఫామ్ అయితే నార్మల్గా ఆ SMT సస్టైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. CSD అంటే ఏంటి? CSD అంటే చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ. అంటే CSD అంటే ఒక రకమైన మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లేదా ఒక రకమైన ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వడం. నోట్ ఇట్. ఓకే, SMT అనేది సస్టైన్ అవ్వాలి అంటే మనకి మార్కెట్లో చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెలివరీ అనేది కనబడాలి. ఓకే, అయితే ఇందులో మీరు ఎంట్రీస్ ఎక్కడ తీసుకుని ఉండొచ్చు? సో ఇక్కడ SMT ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఫామ్ అయింది, అండ్ ఇందులో కూడా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఫామ్ అయిన తర్వాత ఈ FVGస్లో మీరు ఎంట్రీస్ తీసుకొని ఉండొచ్చు. అంటే ఈ SMT అనేది ఇప్పుడు వ్యాలిడ్. ఎందుకు? ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కనబడింది మనకి. ఓకే, ఆర్ 15 మినిట్స్లో చూసుకుంటే ఇదే సేమ్ మనకి ఆర్డర్ బ్లాక్ కనిపిస్తుంది. ఓకే, ఏమైనా అవ్వచ్చు. CSD అంటే మనకి ఎనీ కైండ్ ఆఫ్ రివర్సల్ కన్ఫర్మేషన్. అది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆర్డర్ బ్లాక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, అలాంటప్పుడు ఈ SMT అనేది వ్యాలిడ్ అవుతుంది. సో మనం SMT అనేది ఓన్లీ దాని అంటే SMT ఉంది కదా మనం ట్రేడ్ చేయొచ్చు అని కాకుండా మన బయాస్, టైం అన్ని అలైన్మెంట్ ఉంటే ఈ SMT అనేది వర్క్ అయ్యే ఛాన్సెస్, కాన్ఫిడెన్స్ మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వర్క్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఓకే, నోట్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.